హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కొబ్బరి ఉండలు ఎలా తయారు చేసుకోవాలో తయారు విధానం చూద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కొబ్బరి తురుము, బెల్లం, ఇలాచి. మేము ఈ రెసిపీలో ఓన్లీ ఈ 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేసాము. ఇవి ప్రతి ఒక్కరి ఇంట్లో నార్మల్గా అవైలబుల్గా ఉంటాయి. సో కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. కడాయి తీసుకొని మాకు వచ్చిన 2 కప్స్ ఆఫ్ కొబ్బరి పొడిని కడాయిలో వేసి ఆ పచ్చిదనం అంతా పోయేంత వరకు ఒక 2-3 మినిట్స్ వేయించాము. ఆ క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్, సారీ. దాని తర్వాత అదే సేమ్ కడాయిలోకి ఒక 2 కప్స్ ఆఫ్ కొబ్బరి పొడికి 1 కప్ బెల్లం తురుము తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి అలా స్టిర్ చేస్తూ ఉన్నామన్నమాట. ఇలా స్టిర్ చేయడం వల్ల ఏమైనా గడ్డలు ఉన్నా కరిగిపోతాయి. బెల్లం పాకం అలా బ్లాక్గా కనిపించడానికి రీజన్, సేమ్ కడాయిలో మేము కొబ్బరి తురుముని వేయించామన్నమాట. ఫిల్టర్ చేశాక ఇలా కనిపిస్తుంది. కొంతమంది లేత పాకం తీస్తారు, కొంతమంది ముదురు పాకం తీస్తారు. మేమైతే ఇక్కడ లేత పాకమే తీసుకున్నాము. ఆ లేత పాకం తీసుకున్న తర్వాత మనము వేయించి పక్కన పెట్టుకున్న కొబ్బరి పొడిని ఇందులో యాడ్ చేసి ఒక 2-3 మినిట్స్ వరకు కలుపుతూ ఉన్నామన్నమాట. అవి రెండు బాగా మిక్స్ అయితే మనకి ఆ ఫ్లేవర్స్ బాగా తెలుస్తాయి. మా ఇంట్లో అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ని, ఇంకొక 2-3 ఇలాచీస్ని యాడ్ చేసి ఒక హాఫ్ మినిట్ కలిపి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకున్నాం. అది చల్లారాక ఉండలు చుట్టామన్నమాట. టేస్ట్ చేస్తే చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. ట్రై చేయొచ్చు. కేవలం 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే, కానీ టేస్ట్ మాత్రం